సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం రా ఫుడ్ చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూపిస్తానండి. ఇది కీర అండి. ఒకటి చాలా పెద్ద కీర ఉప్పు నీళ్ళల్లో బాగా నానబెట్టుకొని తొక్క తీసి మళ్ళీ మంచి నీళ్ళతో కడుక్కొని తాగే నీళ్ళతో కడుక్కొని ముక్కలు చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇది చాపర్లో వేస్తున్నామండి. ఇది కట్ చేసుకుంటాము. ఇందులో బీరకాయ, లేత బీరకాయ, క్యారెట్ మనం కీర కోసుకున్నాం. ఇది లేత ఆనపకాయ, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు చాపర్లో చేసుకుందాం. ఇలా చేసుకున్నామండి. ఇప్పుడు తీస్తాం. కుండ అండి, కుండలో శుభ్రం చేసుకొని కడుక్కున్నాము. మనం ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ముక్కలు కూడా వేస్తున్నామండి. రెండు మెత్తనే కనుక ఒకలాగా చెక్కుతుంది, అందుకని వేసిస్తున్నాను. క్యారెట్ ముక్కలు, కొబ్బరి ముక్కలు కూడా వేసిద్దాము. రెండు గట్టిగా ఉంటాయి కొంచెం, అందుకు రెండు ఒకసారి నలుగు. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకున్నాం మనం. వేసాము. కొత్తిమీర సన్నగా తరుక్కొని కొత్తిమీర వేస్తున్నాం. ఫ్రెష్ కొత్తిమీర వేయాలండి. ఇప్పుడు కోసిన పీసులన్నీ ఒక కుండలో వేసుకున్నాం మనం. ఇదిగోండి సాల్ట్ అండి. కొంచెం పడుతుంది, రా ఫుడ్ కదా, మనకి ఉప్పు ఎక్కువగా పట్టదు, తక్కువగా పడుతుంది. పిండుకున్నాము ఒక కాయ, చిన్న కాయ. ఇప్పుడేమో ఈ రసాన్ని గింజలు అడ్డుకొని మనం ఇందులో కలుపుకోవాలి. మిరియాల పౌడర్ అండి, సరిపోతుంది. అది శుభ్రంగా కలపాలండి. కలిపినప్పుడు మనం దేవుడి నామం కానీ, లేకపోతే మనకి ఇది ఎవరు నేర్పించారో ఆ గురువు నామం కానీ మనం అనుకుంటూ కలిపితే ఇది అమృతాహారం అవుతుందండి. అమృతాహారం అయ్యి మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. ఏ క్యాప్సిల్లు, ఏ టానిక్లు, ఏ మందులు ఇవ్వనివి ఇది ఇస్తుందండి. ఇది సమ్మర్ కనుక ఏ టైంలోనైనా తినొచ్చు. వింటర్లో చూసుకొని తినాలి. చలికాలంలో ఇంకా చూసుకొని ఎండప్పుడు తినాలి. చూసుకోవాలి. చెప్పాం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. అది మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఎనర్జీ వచ్చేటట్టు ఉండాలి కానీ ఉన్న ఎనర్జీ పోయేటట్టు ఉండకూడదు. అది చూసుకొని మనం చేసుకోవాలండి. ఈ రకంగా చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మెయిన్ పచ్చికూరలా తింటాం అనుకోవద్దు, చాలా టేస్ట్ ఉంటుంది. కొబ్బరి వేస్తాం కనుక మనం చేసుకోవడంలో ఉంది, చాలా టేస్ట్ ఉంటుంది. రెండు చాలా హెల్తీగా ఉంటుందండి. షుగర్ని తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఎన్నో తగ్గిస్తుందండి. ఇలా కలుపుకున్నామండి. కలుపుకొని ఇప్పుడు మనం ఎంత తింటాము, టిఫిన్ మానేసి, భోజనం మానేసి మొత్తం ఇదే ఫుడ్తో ఉంటామంటే ఎక్కువ తినండి. లేదు కొద్దిగా తినేసి ఫుడ్ తింటాం, కుక్కుడు ఫుడ్ అంటే అలా తినండి. అలా అన్నీ మానేసి ఇది ఒక్కటి తినవచ్చు, చాలా మంచిదండి. ఒళ్ళు తొందరగా తగ్గుతుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. చూడండి, ఆ రకంగా నేను చేశాను, నాకు చాలా ఎనర్జీ వచ్చింది. నేను చూసుకున్నాను నాది నేను, అందుకు మీకు చెప్తున్నాను. కాజు ఫుల్ పలుకులు ఉంటే దాన్ని కొంచెం చితగొట్టుకొని కొద్దిగా ఒక్క చుక్కండి నెయ్యిలో వేపుకొని ఇలా చేసుకున్నానండి, కుండ చేసుకొని. ఇప్పుడు ఈ రకంగా మనకి ఇంకా టేస్ట్ కావాలి, మనకి ఎనర్జీ, బలం కావాలి. బలం ఇందులో ఉంది, ఇంకా కావాలి, గుడ్ ఫ్యాట్ కావాలి అంటే ఈ రకంగా వేసుకొని మనం అలా తినాలి. ముందు ఇదంతా మనం కలిపాము. ఇప్పుడు ఇలాగా కలుపుకుంటా స్పూన్ తోటి తినాలి. స్పూన్కి ఆ ముక్కతో వస్తుందండి. చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అద్భుతమైన ఆహారం అండి. ఇది తిని మీరు పడుకొని చూడండి. తెల్లవారు లేచిన తర్వాత మోషన్ ఫ్రీ అయిపోతుంది. మోషన్ రాని వాళ్ళకి మోషన్ ఫ్రీ అయిపోతుంది. బలం లేని వాళ్ళకి చాలా చురుకుదనం వస్తుందండి. బలం చాలా చక్కగా చేసుకుంటారు పనులు. నేను ఇవన్నీ అనుభవించే మీకు చెప్తున్నానండి. గురువుగారు చెప్పారు, నమ్మి నేను అనుభవించి, నాకు నేను చేసుకుని అనుభవించి నేను చెప్తున్నానండి. థ్యాంక్స్ అండి.